సోవియట్ శాస్త్రవేత్తలు సహజ వాయువు కోసం తవ్వకం ప్రారంభించారు. తవ్వకం చేసిన చోట భూమి కూలిపోయింది. అక్కడ పెద్ద గుండం ఏర్పడింది. దాని వెడల్పు సుమారు 70 మీటర్లు, లోతు 20 మీటర్లు. ఆ గుండం నుంచి విషవాయువు బయటకి వస్తుండటం చూసి శాస్త్రవేత్తలు దాన్ని తగలబెట్టారు. 1 వారం లోపల మంట ఆగిపోతుంది అనుకున్నారు. కాని ఆ మంట నేటికీ ఆగలేదు. ఇప్పటికే 50 ఏళ్లైంది. రాత్రిపూట అది మండే నరకంలా కనిపిస్తుంది. అందుకే ప్రజలు దాన్ని డోర్ టు హెల్ అంటారు. అక్కడ సహజ వాయువు నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భూమి లోపల ఉండే మెథేన్ గ్యాస్ ఎప్పటికీ బయటకి వస్తూనే ఉంది. ఆ గ్యాస్ నిరంతరం లీక్ అవుతోంది. అంటే మంట ఆగాలంటే వాయువు పూర్తిగా ఖాళీ కావాలి. కానీ భూమి కింద చాలా లోతుల్లో ఉన్న మెథేన్ ఇంకా బయటికి వస్తూనే ఉంది. ఈ గ్యాస్ గాలిలో తగిలిన వెంటనే వెలిగిపోతుంది. అందుకే మంట ఎప్పటికీ కొనసాగుతోంది. ఇది 40 ఏళ్ల కిందటి ఒక శాస్త్రీయ తప్పిదం. ఆ తప్పు మూలంగా ఈ స్థలం భూమి మీదే ఒక నరకాన్ని సృష్టించింది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి స్థలం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.